ఈ వీడియోలో స్క్వేర్ రూట్ టేబుల్ గురించి మీరు నేర్చుకుంటున్నారు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. ఇది ఎలా వస్తుంది అంటే మీకు ఇంతకుముందు స్క్వేర్ టేబుల్ గురించి చెప్పాను. అంటే 2 రెండ్ల 4. ఇది ఎలా చేస్తాము? ఇలా 2 ఇంటూ 2. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 స్క్వేర్ అవుతుంది కదా. 2 స్క్వేర్ అయినప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ పోతుంది. అప్పుడు ఏమవుతుంది? 2. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందా స్టూడెంట్స్? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఈ విధంగా మనం రాసుకోవాలి. 2 రెండ్ల 4. ఈ 2 ఇప్పుడు ఇది 2 టైం మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి 2 సార్లు గుణిస్తుంది కాబట్టి ఇక్కడ 2 స్క్వేర్. అప్పుడు దీన్ని క్యాన్సిల్ కొడితే రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ కొట్టచ్చు. ఇటు క్యాన్సిల్ కొడితే 2. అలాగే రూట్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. దీనికి ఆన్సర్ 3. ఇది ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఎట్లా? 3 ఇంటూ 3 9. ఇప్పుడు ఈ 3 ఇంటూ 3ని ఈ విధంగా రాసుకోవచ్చు. 3 స్క్వేర్. 3 స్క్వేర్గా రాసినప్పుడు ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ కొట్టచ్చు. క్యాన్సిల్ కొడితే మిగిలింది ఎంత? 3. రూట్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ విధంగా మీరు స్క్వేర్ రూట్ టేబుల్ నేర్చుకుంటే మీకు ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది ఎలా వస్తుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఏ విధంగా రాసుకోవచ్చు? 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు ఈ 4 ఇంటూ 4ని 4 స్క్వేర్. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే 4 అనేది వస్తుంది. దీనికి ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది 5. రూట్ ఆఫ్ 25 అంటే 5. ఇది ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, రూట్ ఆఫ్ 25. ఈ 25ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. 25 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు, అప్పుడు ఇదేమవుతుంది? 25 స్క్వేర్. 25 స్క్వేర్ అవుతుంది కదా. స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ కొడితే మిగిలింది 25. సారీ 5 ఇది 20. స్క్వేర్ రూట్ ఆఫ్ 5 అంటే 5 ఇంటూ 5 25. ఇక్కడ 5 స్క్వేర్ని మీరు రాసుకుంటారు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కొడితే 5 అనేది మిగులుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా స్క్వేర్ రూట్ టేబుల్ని నేర్చుకోవడం వలన మీరు డైరెక్ట్గా వాటికి ఆన్సర్లను రాయవచ్చును. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 36 దీనిని ఏ విధంగా దీనికి ఆన్సర్ ఎంత? 6. ఇది ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఈ యొక్క స్క్వేర్ రూట్ 6ని
36ని ఈ విధంగా రాసుకోవచ్చు. 6 ఇంటూ 6 ఎంత అవుతుంది అక్కడ? 36. అలాగే ఈ యొక్క 6 ఇంటూ 6ని 6 స్క్వేర్ ఈ విధంగా రాసుకోవచ్చును. ఇప్పుడు రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ కొడితే 6 అనేది వస్తుంది. ఇది ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ఈజ్ ఈక్వల్ టు 6 6. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 49 స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. ఇది ఎలా వస్తుంది? ఈ 49ని ఇట్లా స్క్వేర్ రూట్ ఆఫ్ 7 ఇంటూ 7 7 ఇంటూ 7 ఎంత అయింది? 49. ఇప్పుడు ఈ 7 ఇంటూ 7ని 7 స్క్వేర్ 7 స్క్వేర్గా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు రూట్ని స్క్వేర్ని క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది? 7. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. అలాగే 64 స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ టు 8. ఇది 8 ఎలా వచ్చింది? ఈ 64ని ఈ విధంగా రాసుకోవచ్చు. 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 64. ఈ 8 ఇంటూ 8ని 8 స్క్వేర్ ఇలా రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కొడితే 8 అనేది వస్తుంది. రూట్ ఆఫ్ 64 ఈజ్ ఈక్వల్ టు 8. దీనికి ఆన్సర్ 8. అలాగే రూట్ ఆఫ్ 81 రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఎలా వస్తుంది? ఈ రూట్ ఆఫ్ 81ను రూట్ ఆఫ్ 9 ఇంటూ 9 9 81. దీనిని ఈ 9 ఇంటూ 9ని 9 స్క్వేర్ ఈ విధంగా రాసుకోవచ్చును. ఈ స్క్వేర్ని 2 క్యాన్సిల్ కొడితే 9. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. 10 ఎలా వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 100ని 10 ఇంటూ 10 ఈ విధంగా రాయవచ్చును. ఈ 10 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 100 స్క్వేర్ రూట్ ఆఫ్ 100. దీనిని ఈ విధంగా రాసుకోవచ్చును. స్క్వేర్ రూట్ ఆఫ్ 10 స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కొడితే మిగిలేది 10. దీనికి ఆన్సర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. స్టూడెంట్స్, ఈ విధంగా డైరెక్ట్గా రూట్ స్క్వేర్ వీటి ఆన్సర్లను ఈ యొక్క టేబుల్ను నేర్చుకోవడం వలన మీరు ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈజీగా ఈ యొక్క ఆన్సర్లను రాయవచ్చును. అలాగే ఇప్పుడు మరికొన్ని స్క్వేర్ రూట్లని తెలుసుకుంటున్నారు. 121 స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఈజ్ ఈక్వల్ టు 11. ఇది ఎలా వచ్చింది? ఈ యొక్క స్క్వేర్ రూట్ని 121 ఆల్రెడీ మీకు స్క్వేర్ టేబుల్ చెప్పాను. ఆ స్క్వేర్ టేబుల్ మీరు కానీ నేర్చుకుని ఉంటే ఇది ఈజీగా అర్థమవుతుంది. ఈ 121ని ఈ విధంగా రాసుకోవచ్చు. 11 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 121. ఈ 11 ఇంటూ 11 ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 ఇంటూ 11ని ఇలా రాసుకోవచ్చు. 11 స్క్వేర్. ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కొడితే 11 అనేది మిగులుతుంది. సో రూట్ ఆఫ్ 121 ఈజ్ ఈక్వల్ టు 11. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12.
ఈ 12 ఎలా వస్తుంది? ఈ యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ 144ని 12 ఇంటూ 12 ఈ విధంగా రాసుకోవచ్చు. ఈ యొక్క 12 ఇంటూ 12ని 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ ఈ విధంగా రాయవచ్చును. స్క్వేర్కి 2కి క్యాన్సిల్ కొడితే రూట్ క్యాన్సిల్ కొడితే 12 అనేది ఆన్సర్. రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. అలాగే 169 స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 13 ఇది ఎలా వస్తుంది? ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 169ని 13 ఇంటూ 13 ఈ విధంగా రాసుకోవచ్చును. ఇప్పుడు ఈ 13 ఇంటూ 13ని 13 స్క్వేర్ ఈ విధంగా రాయవచ్చును. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 13. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ టు 14. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ టు 14. దీనిని ఏ విధంగా రాయొచ్చు? ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 196ని 14 ఇంటూ 14 ఈ విధంగా రాయవచ్చును. ఈ 14 ఇంటూ 14ని స్క్వేర్ రూట్ ఆఫ్ 14 స్క్వేర్ ఈ విధంగా రాస్తే ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కొడితే 14 ఆన్సర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఈజ్ ఈక్వల్ టు 14. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 225 స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు 15. ఇది ఎలా వస్తుంది? ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 దీనిని 15 ఇంటూ 15 ఈ విధంగా రాసుకోవచ్చును. స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ కొడితే 15 ఆన్సర్ 15. స్టూడెంట్స్ ఈ విధంగా రూట్ స్క్వేర్ ఈ యొక్క టేబుల్ని నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఒకసారిగా నేను అన్నిటినీ ఇక్కడ టేబుల్ రాసేస్తాను, మీరు నోట్ చేసుకోండి. రూట్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2. రూట్ 9 ఈజ్ ఈక్వల్ టు 3. రూట్ 16 ఈజ్ ఈక్వల్ టు 4. రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు 5. ఈ టేబుల్ని నోట్ చేసుకోండి. అలాగే రూట్ 36 ఈజ్ ఈక్వల్ టు 6. రూట్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. రూట్ 49 ఈజ్ ఈక్వల్ టు 7. స్క్వేర్ రూట్ 64 ఈజ్ ఈక్వల్ టు 8. స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 9. రూట్ ఆఫ్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. స్టూడెంట్స్ ఈ టేబుల్ని నోట్ చేసుకోండి. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 121 ఈజ్ ఈక్వల్ టు 11. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఈజ్ ఈక్వల్ టు 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 ఈజ్ ఈక్వల్ టు 13. స్క్వేర్ రూట్ ఆఫ్ 196
ఈజ్ ఈక్వల్ టు 14. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 ఈజ్ ఈక్వల్ టు 15. స్టూడెంట్స్, ఈ విధంగా స్క్వేర్ టేబుల్ని నేర్చుకోండి. ఇట్లా మీకు ఈ స్క్వేర్ రూట్స్ అన్నిటికి కూడా మీకు డైరెక్ట్గా ఆన్సర్ని ఇట్లా టేబుల్ వారీగా నేర్చుకున్నప్పుడు మీకు అవి ఈజీగా గుర్తుండిపోతాయి. ఎగ్జామ్లో మీరు డైరెక్ట్గా తక్కువ టైంలో ఆన్సర్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ డిజిటల్ క్లాస్ స్కూల్.